ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని సూరి నా సైకిల్ చైన్ ఊడిపోయింది, కొంచెం పెట్టవా? ఓరే నాయన, ఎవరు సైకిల్ చేతి అయిపోయినా నాకే పెట్టమంటారేంటి? ఎంత నాగార్జున గారు ఉయ్యాల జంపలు పొట్టిసింగ్ చేస్తా. నేను ఎవరు అనుకుంటున్నారా? రాస్తారు కోడిపెంట వ్యాపారం చేస్తాను. ఉమాదేవిని ఏదోలా లైన్ పెట్టచ్చు, కానీ మా మావ పెట్టాలంటే నా తొక్క తీసేస్తాడేమో భయం వేస్తుంది నాకు. కిందకొచ్చు. తీస్తా తొక్క తీయటానికే వచ్చింది. ఇక్కడ ఎవరు జ్యూస్ ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకు నువ్వు తొక్క తీస్తున్న? ఫ్రూట్స్ వేస్ట్ అయిపోతాయి. ఎవడరా నువ్వు? నేనా రాజధాని కోడిపెంట వ్యాపారం చేస్తుంటా. వస్తుంది ఆ కంపు, ఇప్పటికీ వస్తానే ఉంది. అయినా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే కంపు ఉంటే చాలు, కానీ పెంచే కెపాసిటీ ఉండాలా. ఆల్రెడీ ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి పెద్ద కెపాసిటర్ కొనుక్కునే వచ్చాను నేను. నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, నా స్థాయి ఏంటో నీకు తెలియాలా, నీ స్థాయి ఏంటో నాకు తెలియాలా. మామా, నువ్వు 5th ఫ్లోర్ లో ఉంటున్నావు, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాను. 5 ఫ్లోర్ ఖాళీ లేక కింద ఉంటున్నాను, కానీ రెంట్ కట్టే స్తోమతలే కాదు. నీకు వచ్చి ఇది క్లారిటీ లేనట్టుగా ఉంది. రే ఎతకారం, డైలాగులు బాగా చెప్తున్నావు, కానీ యాక్టింగ్ కూడా బాగానే చేస్తాను. అసలు నీకేం కావాలరా? నీ కూతురు కావాలి. నా కూతురు నీకు కావాలంటే ఒక నెల నా కూతుర్ని నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారో వాడికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తా. అయితే పంచే, మా నాన్న చాలా బాగా నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు. మా నాన్న నెంబర్ ఇస్తాను, మా నాన్నకి ఇస్తావా? మరి అందుకే ఇటు చూడు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా కూతురు నెల పెంచుతావా, నా కూతురు 25 రోజులు పెంచుతావా అని అడగడం మానేసి ఒక క్లారిటీ రామావా. మీలాంటి కుర్రోళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, మనీ ఉన్న చోటకి మనసున్న చోటకి అంగుళమే తేడా. ఈ మనసును చూసారా, నేను బయటకు వస్తా అంటది, మళ్ళీ లోపల సినిమా లాగా. ఈ మనీ ఉంది చూసారా, నేను లోపలే ఉంటా ఎవడైనా పోతుంది నాకేంటి అన్నట్టు నీలాగా. నీకు తెలియని విషయం ఏంటంటే మావా, హార్ట్ కి ఫ్యాట్ కి హార్ట్ అటాక్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను హార్ట్, నువ్వు ఫ్యాట్. అంటే నా కూతురు హార్ట్ అటాక్? అంతే కదా మరి. ఇవన్నీ కాదు, నా కూతుర్ని కావాలంటే అగ్రిమెంట్ సొంతకం పెట్టరా. కష్టం, ఆల్రెడీ 3 సినిమాలకి అగ్రిమెంట్ చేశాను, డేట్స్ కూడా ఖాళీ లేవు. నేను కష్టంగా ఇప్పుడు మరి సంతకాలు కూడా చేయలేను. అసలు నిన్ను కాదురా, నీలాంటి అలగాజన ప్రేమించిన చూడు, దాన్ని అనాలా. ఇగో నా కూతుర్ని కానీ నువ్వేమని అన్నావు అనుకో, నీ పెళ్ళాన్ని మరి మామూలుగా ఉండదు, బూతులు తిట్టేస్తాను. ఏమనుకున్నావు వేటో? తీస్తా నీ స్కిట్ లోపల తొక్క తీస్తా. ముందు దాన్ని ఒక్కటి తర్వాత చూసుకుంది వెళ్ళు. తొక్క తీయడం రావట్లేదు కానీ తొక్కలో వెళ్ళు. మా మామ ఎప్పుడు నా తొక్క తీద్దాం అనుకొని ఆడు తొక్క నాతోనే తీయించుకుంటాడు. ఇంతకీ ఆ సెల్ సురేష్ గారికి కుమారి క్యారెక్టర్ ఎటువంటిదని తెలుసుకోవడం కోసం ఒక 5,000 ఇచ్చాను. అడేమిటో కానీ అమ్మాయిలకి మాత్రం అనకండి, ఎందుకంటే అందరూ ఆంటీలే ఉన్నారు. ఆగండి ఆ కుమారి క్యారెక్టర్ ఏటో తెలుసుకోమని చెప్పి నీకు 5,000 ఇచ్చాను కదా. ఏంటి? ఆగు బాబు, ఆగు. చూడు, పూజ 2,000, అర్చన 1,500. ఇక్కడ ఇంకోటి చూడు, 1+1 బ్రో, ఎంత రేట్ బుక్ చేయదు. ఏమంటావు? ఏం బాబా ఇచ్చింది బుక్ చేయడానికి కాదు, మరి కుమారి క్యారెక్టర్ ఎటువంటిదని తెలుసుకోవడం కోసం. ఊరుకో బాబా, కుమారి గురించి ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నీ ఒక్కడికే తెలియదు. కాసేపు ఆగు, వచ్చేద్దు, అది కూడా తెలిసిపోద్ది. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళదారిలో లేడే చంద్రుడే, అయినా వెన్నెలే అది నీ వల్లనేనా. ఓ చెట్టు నీడనైనా లేని పైన పూలవాన, మేఘాలు లేకున్నా
రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా ఏ కుమారి వచ్చామ్మా వచ్చే నీ పని అయిపోయింది పైకి వచ్చాయి వంటకాన ఇంకా నువ్వు మానలేదా రా పైకి రా ఆల్సి నాకు పంచాల్సింది అందరు పని చేస్తుంది ఏంటి ఓడి అమ్మ వయసు అయిపోయినా ఇంకా బుద్ధులు మానలేదు నువ్వు రా ఇట్లా లేకపోతుందా వచ్చే మెట్ల టేపు ఉన్నాయి అలా ఎక్కువ వచ్చేద్దా పైకి వచ్చేలా మెల్ల వచ్చామ్మా అయిపోయింది, అసలే ఊపేస్తుంది ఆవిడ ఎందా నుంచి చాలు చాలు రా అమ్మా లేకపోతుంది బాబు రా ప్రొడ్యూసర్ గారి ముందే ఊపు పట్టుకుంటారు రా దాదా పైకి రా. ఓ నాయనో గుంట మామూలుగా లేదు కదా మంచి పెప్పర్మెంట్ బెల్లగా ఉందే దా 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 నీ లేగ ఆర్టిస్ట్ నువ్వు రా కాదు ఎవరు నువ్వు నా పేరు పాపయ్యమ్మ. ఓరే నాయనో నీ వయసు ఎంత నా వయసు 71. ఆ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మొన్నటి వాడుకో మగుడు ఉండేవాడు. ఆ. ఈ మధ్యనే పోయాడు. మొత్తానికి నీ హ్యాబిట్స్ ఏంటో ఏ? నన్ను లవ్ చేయడానికి నేను సరిపోనా? ఆ. ఆధార్ కార్డు రేషన్ కార్డు కావాలా? ఒరే చూసావా ఎలా పడేసాను గుంటని ఊరుకో బాబా ఆ కర్ర హెట్ అదే పడిపోద్ది ప్రత్యేకంగా నువ్వు పడగొట్టేదే ఉంది ఏయ్, ఏ నా మీద బెట్టేసుకున్నారా? ఏంటి బెట్టేసుకున్నారా? ఓరే నాయనో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో నీ మీద కూడా ఎవడైనా బెట్టేస్తాడా ఏ, మీలో ఎవరైనా నా మీద బెట్టేసుకున్నారా? బెట్టు. ఒక్క నిమిషం కుమారి క్యారెక్టర్ ఎటువంటిది అంటావురా బాబా కృష్ణ ఆగు తీస్తున్నాను క్యారెట్ తీస్తున్నాను ఇదిగో అన్నడంటే నాయనా నేను తెల్లే. క్యారెట్ తెల్లైపోతుంది దాని క్యారెట్ గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు ఊరుకో బా కాదు నీ మీద ఎవరు బెట్టేసుకోరు గాని నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో రాస్తారన్ హాయ్ చేసుకోమంటావా? నోరు తెల్లొస్తుంది. ఆత్మ కాదు ఆత్మకి టాబ్లెట్ వేసుకో కరెక్ట్ గా ఉంటది ఏం మీలో ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా? నీ పెళ్లి నీ కాట పోలే ఏ చేసుకోవచ్చు నువ్వు కదా. వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో వెళ్ళు నీ ఆల్సి డబ్బా నువ్వు కాటర్ వెళ్ళి ఫాన్స్ ఫిష్ కేహులిది వెళ్ళు చాలా లాగ్ చేసి ఇప్పటికే ఒరే బావా ఆ. కత్తిలేని పేరు పడగొట్టావు ఏదైతే ఆ క్లైమాక్స్ నువ్వు కారించే నేను బయట చంపేస్తాను. బాయ్ ఆపే. హలో ఆహా ఓ సీతామహాలక్ష్మి నాకు పడిపోయిందిరో లక్ష్మి నాకు పడిపోయిందిరో సీతామహాలక్ష్మి పడిపోయింది నీ కాదురా మెట్లపై జారి పడిపోయింది రే అయినా మీలా నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి కరెంట్ పోగానే డిస్కనెక్ట్ అయిపోయి లవ్ స్టోరీ కాదురా నా చిన్నప్పుడు పుల్లారెడ్డి స్వీట్ లవ్ స్టోరీ ఉంటే నెట్ బిల్ మాత్రమే కట్టుకోవచ్చు అదే చిన్నప్పుడు స్వీట్లు అనుకో షుగర్ కూడా వచ్చేస్తాను చెప్పాలి రే ఏదేదైనా సీతామహాలక్ష్మి నాకు పడిపోయింది ఈ సినిమా హిట్ అయిపోయింది కొండ హలో ఒరే ఎప్పుడు రొటీన్ గా చేస్తారా ఒరే ఎప్పుడు ఇదేనా ఎప్పుడు రొటీన్ గా చేయడమేనా కొత్తగా ఏమైనా ట్రై చేయండి ఆడియన్స్ ఓకేనా ఒరే వాళ్ళు చేసింది కొత్తది అయ్యేసరికి నువ్వు రా చాలు ఇల్లేమో